వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నామండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను, బాధలను అన్నింటినీ తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ తీర్చటానికి, అలాగే డబ్బు పరంగా బాగా ఎదగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి. వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటను కేవలం 11 సార్లు రాశారు. అలాగే 11 సార్లు చదివారు. అలా చేయటం వలన ఏంటంటే 2 గంటల్లో, కేవలం 2 గంటల్లో వారికి 4 లక్షల రూపాయలు చేతికి అనేవి అందటం అనేది జరిగింది. అంత పవర్ఫుల్ మాట అన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవటం వలన మీకేదైనా అంటే మొండి సమస్యలు ఏదన్నా ఉన్నా, డబ్బు పరంగా మీకు రాకపోవటము, చాలా ఇబ్బంది పడిపోవటం ఇలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి కూడా డబ్బు అనేది అందటం అనేది జరుగుతుంది. అది కూడా మీకు లక్షల్లో, కోట్లల్లో ఆ వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చేతికి అందటం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వారాహి అమ్మ అంటే ఎవరికి అయితే నమ్మకం ఉందో, వారాహి అమ్మ అంటే ఎవరికి ప్రేమ ఉందో అలాంటి వారందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని, అలాగే ఆ తల్లి మీద మీకున్నటువంటి ప్రేమను తెలుపగలరు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. వారు ఎవరైతే ఉన్నారో కేవలం 2 గంటల్లో వారికి చేతికి 4 లక్షల రూపాయలు అందినయి. ఈ మాటను కేవలం 11 సార్లు చెప్పుకున్నారు, 11 సార్లు రాసుకున్నారు. అంతే. అలా చేయటం వలన వారికి ఆ డబ్బు అనేది చేతికి అందటం అనేది జరిగింది. మాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి. వారికి వచ్చేటప్పటికి అంటే భార్యాభర్తలు, అలాగే 3 ఆడపిల్లలు ఉన్నారు. మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో 5గురు. ఆ కుటుంబాన్ని మొత్తం లాగవలసినటువంటి బాధ్యత, ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తం ఆ కుటుంబ యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే అందరూ ఆడవాళ్లే. ఇక మొత్తం పిల్లలు 3, భార్య. ఆ భార్య కూడా పాపం ఏ పని కూడా చేయలేదు ఆవిడ కూడా. ఈ పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న చిన్న పిల్లలు. అంటే పెద్దమ్మాయి వచ్చేటప్పటికి కాస్త ఆ అమ్మాయికి కొంచెం పెళ్ళిడు వచ్చింది.